హలో ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు మన ఛానల్లో ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ని ఏ విధంగా అప్డేట్ చేయాలని అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన మన వ్యూయర్స్ కొంతమందికి ఆధార్ బ్యాంక్ సీడింగ్ అనేది ఫెయిల్యూర్ అని రావడం, లేదా మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోవడం, BO4 ఎర్రర్, ఆధార్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ ఎర్రర్స్ వస్తున్నాయని అయితే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఇలాంటి ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి, వాటిని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఆన్లైన్లోనే ఏ విధంగా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి అనేది అయితే మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, అయితే ఇలాంటి ఎర్రర్స్ వస్తున్నాయని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అయితే మీకు క్లియర్గా స్క్రీన్ ద్వారా అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎందుకు ఎర్రర్స్ వస్తున్నాయి, వాటిని ఎలా క్లియర్ చేద్దాం అనేది ఇప్పుడైతే చూద్దాం. ముందుగా BO4 ఎర్రర్ అంటే ఏంటో చూద్దాం. BO4 ఎర్రర్ అంటే బేసిక్గా వచ్చేసి ఆధార్ డీటెయిల్స్ మరియు SBI అకౌంట్ డీటెయిల్స్ అనేవి మ్యాచ్ కాకపోవడం, లేదా NPCI సైట్లో మ్యాపింగ్ ఇష్యూ ఉండటం వల్ల ఈ యొక్క ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. అంటే సిస్టమ్ అనేది ఆధార్ని యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఇలాంటి BO4 ఎర్రర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ BO4 ఎర్రర్ అనేది రావడానికి మెయిన్గా ఇలాంటి రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ రీజన్స్ ఏంటి అనేది ఇప్పుడు